హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మొబైల్ ల్యాప్టాప్ క్లీనింగ్ స్ప్రే. అంటే మన మొబైల్ ఫోన్స్ని, ల్యాప్టాప్ స్క్రీన్స్ని, టీవీ స్క్రీన్స్, ఆల్ మానిటర్ స్క్రీన్స్ని క్లీన్ చేసుకునే స్ప్రే అన్నట్టు. ఇది చూడొచ్చు, నేను చెప్పిందే కాదు, ఇక్కడ చూడొచ్చు మీరు దేనికి యూజ్ చేసుకోవచ్చు అన్నీ ఇక్కడ కింద రాసిరు అన్నట్టు. చూడండి, మీరు ఒకసారి చూసుకోండి. చూస్తున్నారు కదా, చూడండి. మీరు నార్మల్గా మీరు షాప్లో తీసుకున్న స్ప్రే చూసుకుంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు షాప్లో తీసుకునేటి అన్నీ వాటర్ ఉంటుంది కాబట్టి అవన్నీ వాటర్లో కలర్ యాడ్ చేసి దాంట్లో షాంపూ లేదా సబ్బుని యాడ్ చేసి చేస్తారు. సర్ఫ్ నీళ్ళ లెక్క బురగలు వస్తాయి. కానీ ఇది అట్లా కాదు. ఇది ఏంటంటే ప్యూర్ కెమికల్. దీంట్లో గింత వాటర్ డ్రాప్ కూడా ఉండదు అన్నట్టు, అస్సలు వాటర్ ఉండవు దీంట్లో. చూసుకోవచ్చు, ఇది స్ప్రే. దీన్ని స్పిరిట్ సెకండ్ క్వాలిటీ అని అంటారు. చూడండి, ఇక మళ్ళీ దీన్ని ఎక్కడెక్కడ ఎట్లా యూజ్ చేయాలి, ఎక్కడ ఉంచాలి దీన్ని అని ఇక్కడ ఇచ్చారు. చూడండి, దీన్ని వేడి ప్లేస్లో అసలు పెట్టకూడదు. ఎందుకనంటే ఇది వేడి ప్లేస్లో పెడితే వేడి తాకగానే ఎమ్మటే ఆవిరైపోతుంది. చెప్పాను కదా, కెమికల్ కాదు ఇది. కెమికల్ ఇది, వాటర్ అస్సలు కాదు. వాటర్ అయితే చాలాసేపటికి అవుతుంది, కానీ ఇది వాటర్ కాదు, కెమికల్ కాబట్టి ఎమ్మటే ఆవిరైపోతుంది. దీన్ని కోల్డ్ ప్లేస్లో లేదా నీడకి కొంచెం ఉంచాలి, అసలే వేడి తలగనీయకూడదు. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఇది చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. చిన్నపిల్లల దగ్గర అసలు ఇది ఉంచకూడదు. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి చిన్న దెబ్బలు తాకినప్పుడు ఒకవేళ ఆ దెబ్బలకి ఈ స్ప్రే కనుక తాకితే మంట మండుతుంది, ఎమ్మటే మాడిపోతుంది అన్నట్టు. పుండు మొత్తం ఎమ్మటే మాడిపోతుంది. ప్లస్ వాళ్ళ నోట్లో ఇది వాటర్ అనుకో, నోట్లో పెట్టుకున్నారు అనుకో ఎమ్మటే మంట మండుతుంది. ఇది వాళ్ళ చేతికి అసలు ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బై చేసుకుంటే ఇది మీకు కావాలంటే నేను కింద లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్.